పాపము ప్రజలకు అవమానాన్ని తీసుకొస్తుందని. ఫిలిస్తీన్లతో ఇశ్రాయేలు యుద్ధం చేస్తూ ఉన్నారండి. మనకి ఈ విషయం సమయాలు మొదటి కదా 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. యుద్ధం జరుగుతూ ఉండగా 4,000 మంది ఇశ్రాయేలు చచ్చిపోయారు ఆ యుద్ధంలో. ఎందుకు మనం ఫిలిస్తీన్ల మీద ఓడిపోయాం, దానికి కారణం ఏంటి అని ఆలోచించుకుంటూ ఉండగా కొద్దిమందికి ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, దేవుని మందసం మన మధ్య లేదు, అందువల్లే ఈ యుద్ధంలో మన వాళ్ళు ఓడిపోయారు, చచ్చిపోయారు. దేవుని మందసాన్ని మన మధ్యకి తీసుకొని వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇక మనకు వాటం ఉండదు, మనం గెలుస్తాము అని ఆలోచన కలిగి షీలోహులో ఉన్న దేవుని మందిరానికి కొద్దిమందిని పంపించి మందసాన్ని తీసుకొచ్చారు. మందసాన్ని తీసుకొస్తే ఒక బిగ్గరగా కేక వేశారు, ఇక జయం మనదే అని. భూమి ప్రతిధ్వనించేంత బిగ్గరగా కేక వేశారు. ఇప్పుడు మరలా యుద్ధం ప్రారంభమైందండి. ఇశ్రాయేలుకి ఫిలిస్తీన్లకి ఈసారి 30,000 మంది చచ్చిపోయారు. 30,000 మంది చచ్చిపోయారు. మందసం వారి మధ్య లేనప్పుడేమో 4,000 మంది చచ్చిపోయారు. మందసం వారి మధ్యకు వచ్చిన తర్వాత, అంటే దేవుడు వారి మధ్యకు వచ్చిన తర్వాత 30,000 మంది ఇశ్రాయేలు చచ్చిపోయారు. వాళ్ళకి ఏమీ అర్థం కాలేదండి. ఇది ఘోరాతి ఘోరమైన అవమానం అండి. దేవుడు శక్తి లేనివాడు కాదక్కడ. దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో, ఫిలిస్తీన్లు మందసాన్ని పట్టుకెళ్ళిపోయిన తర్వాత ఫిలిస్తీన్లందరికీ అర్థమయ్యేలా చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే అక్కడ జరిగిన అవమానం ఎవరికంటే ఇశ్రాయేలీలకండి. మందసం మా దగ్గర ఉంది, దమ్ముంటే రండిరా, ఈసారి మేము చూసుకుంటాం అనే అంత ఓవర్ కాన్ఫిడెన్స్తో వారు వెళ్ళారు. నిజానికి మందసంలో ఆ శక్తి ఉందండి. కానీ ఇశ్రాయేలు ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఇశ్రాయేలీలు అవమానకరమైన స్థితిలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అక్కడున్న ఆ ఇశ్రాయేలీల ప్రజలలో పరిశుద్ధత లేదండి. వారు పాపములో బ్రతుకుతున్నారు. మనకి ఆ ముందు 2 అధ్యాయాలకు వస్తే అండి ఎంతో క్లియర్గా చెప్తాడండి. అక్కడున్న వాళ్ళందరూ కూడా అత్యధిక శాతం మంది ప్రజలు దేవునికి విరుద్ధమైనటువంటి మార్గంలో నడుచుకుంటున్నారట. బైబిల్ లేఖనం సెలవిస్తుంది, నీతిగా బ్రతికితే ఘనత కలిగిన వ్యక్తిగా దేవుడు నిన్ను మారుస్తాడు. లేదు, పాపములోనే నీ జీవితాన్ని కొనసాగిస్తే గుర్తించుకో, అతి తొందరలో అవమానకరమైన స్థితికి నువ్వు చేరుకుంటావు. నిన్ను ప్రేమించి దేవుడి మాటలు చెప్తున్నాడు. ఇంతవరకు ఒకవేళ నువ్వు పాపంలోనే బ్రతికితే అతి త్వరలో నువ్వు అవమానం పాలవుతావు. బిడ్డ, నువ్వు ఆ పాపంలో ఉండద్దు, బయటికి రా. నీతిగా బ్రతికే ప్రయత్నాన్ని చెయ్యి. ఈ రోజే ప్రారంభించు. ఈ క్షణం నుంచే దేవుడు నిన్ను ఘనమైన స్థితిలో పెట్టడానికి ఏర్పాటు చేస్తాడు. దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక.